కానీ ప్రేమ గురించి చనిపోయింది అనే విషయం గురించి మాట్లాడుకోవాలి మనం. ఈ రోజుల్లో అమ్మాయిలు కూడా ఇంత సిన్సియర్ గా ఉన్నారా అనే విషయం ఇంతవరకు నేను వినలేదు. ఎందుకంటే లవ్ చేస్తున్నారు, అమ్మాయి అరే మేము నేను చచ్చిపోతాను వాడిని పెళ్లి చేసుకుంటే అనగానే వెళ్ళిపోతున్నారు, ఇంకొన్ని పెళ్లి చేసుకుంటున్నారు. కానీ ఒక అబ్బాయి కోసం అమ్మాయి చనిపోయింది, అది కూడా ఒక ఇన్ఫ్లుయెన్సర్, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్, యూట్యూబర్ అయి ఉండి తనకు ఫేమ్ ఉంది, తను ఇట్లా చిటికేస్తే 100 మంది అబ్బాయిలు వస్తారు. ఈ రోజుల్లో మామూలు అమ్మాయిలే ఎంతో మంది అబ్బాయిలు పటాయిస్తున్నారు, పడేస్తున్నారు. అలాంటిది అంత అందంగా ఉంది అమ్మాయి, అటువంటి యూట్యూబరు చనిపోయింది అని అంటే ఒక లవ్ కోసము. అసలు నిజంగా నేను నమ్మట్లేదు ఇప్పటికి కూడా. ప్రేమ గురించే చనిపోయిందా లేకుంటే వేరే విషయాల మీద చనిపోయిందా అని చెప్పి ఆలోచన నాకు వస్తుంది. కానీ ఒకవేళ ప్రేమ గురించి చనిపోతే మాత్రం అమ్మాయిలు కూడా ఈ విధంగా చనిపోతున్నారు అని చెప్పేసి విషయము మనం ఖచ్చితంగా ఏమంటారు, ఒక హర్షించదగ్గ విషయమే. ఎందుకంటే ఆమె చచ్చిపోయిందని బాధ ఉంది, కానీ అమ్మాయిలు కూడా లవ్ కోసం చచ్చిపోతున్నారు అని చెప్పేసి నేను వింటే చాలా ఏమంటారు, అలా అడగండి. బాగుంది. అయితే చనిపోవాల్సిన అవసరం ఏముందంటే అన్న, ప్రేమ ఆ టైంలో వాళ్ళకి ఏం చేస్తున్నాము, ఎలా చేస్తున్నాం అనేది ఎవరికి కూడా అర్థం కాదు. తల్లిదండ్రులు గుర్తు రాలేదా అని చెప్పేసి మనం ఈ క్షణం అనుకుంటాం, కానీ ఆ టైంలో తల్లిదండ్రులు గుర్తు రారు. మైండ్ ఆ విధంగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంది. అరే ఒక మనిషి నన్ను మోసం చేశాడే, ఒక అమ్మాయి నన్ను మోసం చేసింది, ఒక అబ్బాయి నన్ను మోసం చేశాడు అని చెప్పేసి వాళ్ళ మైండ్ ఏ విధంగా ఏ రకంగా మారుతుంది, ఏ విధంగా ఆలోచిస్తుంది అనేది ఎవరికి తెలీదు. మనం నార్మల్ గా ఉన్న వాళ్ళ, సంతోషంగా ఉన్న వాళ్ళ అమ్మాయి గుర్తు రాలేదని అనుకుంటాము, కానీ బాధలో ఉన్న వారికి గుర్తొస్తారన్న. కానీ అంతకు మించి బాధ పెట్టేటువంటి విషయము వాడు ఎలా నన్ను మోసం చేస్తాడు, అది ఎలా నన్ను మోసం చేస్తాడు అనే ఫీలింగ్ ఆ బ్రెయిన్ లో నాటుకుపోతుంది అనమాట. చావు తప్ప ఇంకే దిక్కు లేదు అనేటటువంటి ఆలోచనలు వస్తుంటాయి. కానీ యూత్ కి మీరు అన్నట్టుగా తల్లిదండ్రులు గుర్తు రావాలి. తల్లిదండ్రుల కంటే మించి ఏ ఒక్క అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ మీ బ్రెయిన్ లోకి ఎక్కించుకోకండి. మీరు మాట్లాడుతున్నారా, ఇష్టపడుతున్నారా, పెళ్లి వరకు పోయేది ఉంటే కలిసి ఉండండి. పెళ్లి వరకు పోము అనుకుంటే వదిలిపారేయండి. ఎందుకంటే చాలా మందిని చూస్తున్నాం, ప్రేమించిన పెళ్లి చేసుకున్న వాళ్ళు లేరు కదా. 100లో చూసుకుంటే 100కి 100 మంది కూడా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరు లేరు. అలాంటప్పుడు తల్లిదండ్రుల కోసమే ఉండండి మీరు. కానీ చనిపోవడం మాత్రం చేయకండి. చనిపోవడాలు, చంపడాలు ఇకనైనా మారాలి. ఇంకొకరు చంపేస్తేనేమో మనం ర్యాలీలు చేస్తుంటాం, ఆ మనిషిని చంపేస్తాడు అని చెప్పేసి. మరి నీ అంతా నువ్వు సూసైడ్ చేసుకుంటే ఎవరిని క్వశ్చన్ చేస్తాం? అదే వీక్ మైండ్. ఏ విధంగా అంటే తట్టుకునే శక్తి లేక, ఒక ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకునేటువంటి సిచ్యువేషన్ ని తను ఫేస్ చేసుకోలేక, ఆ ప్రాబ్లమ్ ని ఫేస్ చేయలేక ఇలాంటి సూసైడ్ చేసుకోవడం జరుగుతుంది. అంతే తప్ప కానీ ఇన్ఫ్లుయెన్సర్ అదంతా కాదు. మాట్లాడడానికి 100 మాట్లాడతామండి, కానీ మన బ్రెయిన్ ఏ విధంగా మన కంట్రోల్లో ఉంది అనేది కూడా ఆలోచించుకోవాలి. యూత్ మనము వయసు మీద పడిన వాళ్ళం కాదు, లేకుంటే వయసు ఇప్పుడే స్టార్ట్ అవుతున్న వాళ్ళం కాదు. యూత్ అంటేనే ప్రతిదాన్ని తట్టుకొని నిలబడేంత శక్తి మనలో ఉంటది. అవును, అవును. అదే కదా, ఇంకో టైప్ ఆఫ్ క్రిమినల్ మైండే కదా. సూసైడ్ చేసుకున్నారంటే వన్ టైప్ ఆఫ్ క్రిమినల్ మైండే. అంటే నేను చనిపోయినా కూడా వాడిని ఏం చేయకూడదు, మీరు అని రాయలేదా సూసైడ్ నోట్లో? మరి రాయకుండా చచ్చిపోలేదు కదా. ఆ మనిషిని నేను చాలా ఇష్టంగా ప్రేమించా, గాఢంగా ప్రేమించా, నేను చచ్చిపోతున్నా, నాకు బ్రతకాలని లేదు, వాడు నన్ను మోసం చేశాడు, కానీ తనని ఏం చేయకండి అని రాసుంటే నీ ప్రేమ గొప్పది అనుకునే వాళ్ళం. ఇప్పుడు నువ్వు బ్రతికిన దానివి కాదు, వాడిని బ్రతికిస్తున్నట్టు కాదు, నీ లైఫ్ నువ్వు లీడ్ చేయలేకపోయినావు, వాళ్ళ లైఫ్ ను కూడా నాగం చేసి పడేస్తున్నావు రోడ్డు మీద. సో ఇలాంటివి కాకుండా సూసైడ్లు అనేది తగ్గిపోవాలా. సో మన దేవుడు తీసుకుపోయినప్పుడు చచ్చిపోవాలి తప్ప, కానీ ఇంకో విషయం మీద ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఆ ప్రాబ్లమ్స్ వచ్చాయని చెప్పేసి చనిపోవడం కరెక్ట్ కాదు. నిజమే, నేను ఒప్పుకుంటున్నా. వీక్ మైండ్, మనం తట్టుకునే శక్తి లేక, ఆ బాధని భరించలేక చనిపోవాలని ఆలోచనలు ఖచ్చితంగా వస్తాయి, ప్రతి మనిషికి వస్తుంది. కానీ దాన్ని అదివి బయటికి రావాలా, దాన్ని అధిగమించాలా. అన్న సిన్సియర్ గా లవ్ చేస్తే చావేనా అంటే, మీరు అన్న విషయానికి సిన్సియర్ అనేది ఇప్పటి వరకు ఎక్కడ చూడలే నేను. జరుగుతుంటాయి అన్న. సిన్సియర్ అనేది చావు ఒకటే దిక్కు కాదు. అవతల వాడు ఒకళ్ళు మనల్ని ఏ విధంగా రిజెక్ట్ చేశారో అంతకు మించి మంచి లైఫ్ చూపించి వాళ్ళకి చూపించాలి తప్ప, కానీ అరే నీ దగ్గర ఈ ఫాల్ట్ ఉందిరా, నీ దగ్గర ఇది లేదురా అని ఎవడైనా మనల్ని క్వశ్చన్ చేసి చూపిస్తే మనం అదే విధంగా మనం తిరిగి వాళ్ళకి చూపించాలి, రిఫ్లెక్ట్ అవ్వాలా.